ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడమే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం. ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను, వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో. ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వా రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు వరకు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం. 590 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎండి గారు మంజరి గారు, అదేవిధంగా జేసీ గారు, గీతాంజలి గారు, అధికారులు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. దాదాపు 60 నుంచి 65 బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 35 బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది. సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా, రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో గోతాలు అందించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర 4 గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జీపీఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది. తప్పకుండా ఆ మిల్లుల దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడమే కాకుండా ఒక నమ్మకం, ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చాలామంది రైతులు ఇప్పుడే వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇట్లా దాల్వాలు ఇట్లా రబీ మాసంలో కొనుగోలు చేస్తుందనే విషయం వాళ్ళందరూ కూడా హర్షించారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఈ నిధులు తీసుకొచ్చి మేము రైతులందరూ కూడా అందిస్తున్నాం. మీ అందరికీ ఒక భరోసా మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నాం. అదేంటంటే చివరి గింజ వరకు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల మెట్రిక్ టన్నులైనా సరే అవసరమైతే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడున్న మిల్స్ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మా అందరిది. సహకరించిన అధికార యంత్రాంగానికి, క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగానికి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో మీరు మా పైన ముందుకెళ్ళండి. ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపు. సార్, మొక్కజొన్న రైతులు మొన్న ఇబ్బంది పడ్డారు వర్షాలకి, వాటికి వాళ్ళకి కూడా కొనుగోలుకి ఎంత? అకాల వర్షాల వలన ఇంకా అంచనాలు రాలేదండి పంట నష్టం ఎంత జరిగిందో. కొనుగోలు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఫోర్సెస్ డిటర్మిన్ చేస్తాయి. ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ చేయగలుగుతాం.